మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి చూసారా? ఎందుకు అప్పచెప్పారంట సిలువకు? ఎందుకు ఆయనను సిలువనేశారంటే లేఖనం నెరవేరు. 9వ అధ్యాయం 31వ వచనం కూడా చదువుదాం. మార్కు సువార్త. శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు. 3వ దినమున ఆయన తిరిగి లేచునని వారితో చెప్పాను. లేఖనం నెరవేరు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయన చంపుదురు, 3వ దినమున ఆయన తిరిగి లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి. కాబట్టి ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడానికి గల కారణం ఏంటంటే లేఖనాలు నెరవేరు. ఒకటి, మనుష్యులు ఈర్ష్యతో ఆయన చంపుతున్నారు. రెండవది, లేఖనాల నెరవేరు అని అర్థం. అంటే క్రీస్తు ముందుగానే ఆయన ఈ లోకంలో చంపబడతాడని తాను ప్రవచించాడు. ప్రవక్తలు కూడా, ఇంకా ముందు కాలంలో ప్రవక్తలు కూడా ప్రవచించినట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రభువారే ప్రవచించినట్టుగా, ప్రభువారే ముందు మనకు తన శిష్యులకు చెప్పినట్లుగా ఆయన మనుష్య కుమారుడు అపహసించబడతాడు, ఉమ్మివేయబడతాడు, కొరడాలతో కొట్టబడతాడు, ఆయనను మనుషులు చంపుతారు, అయితే ఆయన 3వ దినం తిరిగి లేస్తాడు అని తను ముందుగానే ఎరిగిన వాడై, తెలిసిన వాడై ప్రవచించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకటి, అసూయ ద్వేషాలు శాస్త్రులకు పరిసయ్యులకు. రెండవది, లేఖనం నెరవేర్పన్నారు. 3వది, ఆయన చనిపోవడానికి గల కారణం. మరోసారి చూద్దామా? అక్కడే మార్కు సువార్త 10వ అధ్యాయం 45 వచనం, 43, 44, 45 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 43, 44, 45. ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. లక్ష్మయ్య, చిన్న స్టాండ్ ఏది? అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన క్రయము అంట. యేసయ్య ఆ సిలువలో చనిపోవడానికి గల కారణం ఏంటంటే క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. అంటే క్రయము చెల్లించాలంట. మన ప్రాణాన్ని విమోచించడానికి. మన ప్రాణము సాతాను చేతిలో ఉంది, మన ప్రాణము పాతాళములో ఉంది, మన ప్రాణము ప్రియులరా సాతానికి దాసులుగా అమ్మబడ్డాము. కాబట్టి అంటే అతను కొనుక్కున్నాడు. ఆదాము చేసిన ఆ చిన్న మాట వినని అతిక్రమానికి కారణం ఏంటంటే అతడు మన ఆత్మని, మన సమస్తాన్ని, మన ప్రాణాన్ని కూడా తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు, మనల్ని కొనేసుకున్నాడు. సాతానికి దాసులం అయిపోయాం, బానిసలం అయిపోయాం. ఆ బానిసన బ్రతుకు నుంచి విడిపించడానికి, సాతాను చేతుల్లోంచి మన ప్రాణాన్ని విమోచించడానికంట యేసయ్య ఈ లోకంలో తన సిలువలో ప్రాణం ఇచ్చాడు. క్రయధనముగా తన ప్రాణం, క్రయధనము చెల్లించాడు. కాబట్టి 3వది ఏంటంటే సిలువలో ప్రాణం ఇవ్వడానికి గల కారణం అంటే మనలను విమోచించడానికి
క్రయము చెల్లించాడు. క్రయము అంటే వెల చెల్లించాడు. ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఆ వస్తువు వెల మనం చెల్లిస్తేనే అది మన చేతికి మనదవు ఎలా వద్దు. అలానే మనము కూడా బానిసలుగా అమ్మబడ్డాం, దాసులుగా అమ్మబడ్డాం. కాబట్టి మనల్ని రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి యేసయ్య తన సొత్తుగా, తన ప్రజగా, తన బిడ్డగా మరలా కొనుక్కున్నాడు. కాబట్టి ప్రాణము సిలువలో తన ప్రాణం ఇవ్వడానికి కారణం ఏంటంటే వెల చెల్లించడానికి ఈ లోకంలో తన ప్రాణాన్ని సిలువలో దారపోసాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనం అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, అలాగా దాసులుగా అమ్మబడిన మన కోసం తన రక్తాన్ని, ప్రాణాన్ని వెలగా చెల్లించి సాతాను చేతుల్లోంచి ఆయన మనం విమోచించడానికి సిలువలో తన ప్రాణం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, అలాగా సిలువలో తన రాత్రి 6 గంటల నుంచి దాదాపుగా 9 గంటల వరకు ఆయనను హింసించారు. కాబట్టి లేఖనం నెరవేరినట్లుగా తను మనిషి కుమారుడు అప్పగించబడ్డాడు పాపుల చేతికి. వాళ్ళందరూ కూడా కాబట్టి ఆయనను హింసించారు, బాధించారు, సిలువలో వేధించారు. కొరడా దెబ్బలు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు, ఉమ్మి వేశారు కదా, గడ్డాన్ని పెరికి వేశారు. ఈ రీతిగా ఆయనను ఎంతగానో బాధించారు. ఒక మనుషునికి ఏదైనా తప్పిదం చేస్తానంట పరిహారం చెల్లించవచ్చు అంట, కానీ దేవుని విషయంలో ఎవడైనా తప్పిదం చేస్తే దానికి ఇక పరిహారమే లేదని అర్థం. ఆయన విషయంలో మానవుడు ఏలి ఒకసారి తన కుమారుల విషయంలో అంట దేవుని ఎరిగి కూడా దుష్టులు అవాచ్యమైన పనులు చేస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుడు ఉన్నాడనే భయం విడిచి పాపం చేస్తూ ఉంటారు. ప్రధాన యాజకుడు అయినటువంటి పాస్టర్ గారు అయినటువంటి ఏలి కుమారులంట అక్కడికి వచ్చిన స్త్రీలతో అవాచ్యమైన పనులు చేస్తామన్నాడు. మందిరానికి వచ్చిన వాళ్ళతో అంటే వాడికి దేవుని భయమే లేదనమాట. దేవుడు ఉన్నాడనే భయమే లేదు దుష్టునికి. వచ్చిన స్త్రీలతో పాడు పనులు చేస్తా ఉన్నారు. పాస్టర్ గారు కొడుకులై ఉండి కూడా అలానే ఈ దినాన్ని కూడా దేవుని ఆలయానికి వస్తూ జీవము కలిగిన దేవుడు అని తెలుసుకొని కూడా బ్రతుకు మార్చుకోకుండా ఎట్లా అంటే దేవునికే విరోధంగా పాపం చేస్తున్నాం అని అర్థం. దేవునికి ఇంకా క్షమాపణ దొరకదని అర్థం. ఒకసారి చూడండి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు క్షమించాలి 1వ సమూయేలు నేను వస్తున్నాను, క్షమించండి. 1వ సమూయేలు గ్రంథమే 1వ సమూయేలు గ్రంథం 225వ పేజ్ 2వ అధ్యాయం 25వ వచనం. ఇక మీరు ఒక్క నిమిషం 22 కూడా చదువమ్మా. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిన పడగానే వారిని పిలిచి ఇట్లా నేను ఈయన కుమారులేమో స్త్రీలతో అవాచ్యమైన పనులు చేస్తా ఉన్నాడు. ఆ మాటలు పాస్టర్ గారికి తెలిసిపోయిన ఏలి గారికి. ఏలి గారి తండ్రి చెవికి వచ్చి నీ కుమారులు ఇలాగా మందిరంలోనే దేవుడి భయం లేకుండా మందిరపు సొమ్ము తింటా, మందిరంలో దేవుడు ఉన్నాడనే భయం విడిచి నీ కుమారులు ఇలా చేస్తున్నారయ్యా,
అనే విషయము పాస్టర్ గారికి చెవినబడింది. వాళ్ళు వీళ్ళు చెప్పారు. కుమారులను పిలిచి, నాయనా మీరు చేస్తుంది పొరపాటు, జాగ్రత్త. ఒక మనిషికి ఏదైనా తప్పిదం చేస్తే క్షమాపణ ఉంది, కానీ ఒక నరుడు దేవుని విషయంలో దేవుని భయం విడిచి పాపం చేస్తే మిస్ లేదు, క్షమాపణ లేదు, జాగ్రత్త అని కుమారులను ఏలి గారు హెచ్చరించాడు. 24 వచనం, జాగ్రత్త, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఆరిపోతుందని చెప్తున్నాడు. దేవుడు బలిపీఠం మీద వెలుగు ఆరిపోతుందని చెప్పాడు. గోతులు తీస్తున్నారు, నీకు జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, నేను దేవుని పక్షాన వచ్చా. మీ తాట నిలువున తీయించుకోవాలంటే నిలబడండి, నా దేవుని మందిరానికి, దేవునికి వ్యతిరేకంగా నిలబడండి, వాడు ఎవడైనా సరే. చదువు 24 వచ్చింది. నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులకు, నాకు వినబడినది మంచిది కాదు, నాకు దేవుడు చెప్తుంది మంచిది కాదు, నీకే మీకు క్షేమం కాదు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు, పాపము చేయడానికి కారకులవుతున్నారు. మీరు మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును గాని, నరునికి నరుడు, నీకు నువ్వు పాపం చేసుకున్నా దేవుడు విమర్శ చేస్తాడు. కానీ ఎవరైనాను యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. అయితే యెహోవా దేవుడని తెలిసి కూడా దేవుని మందిరములోనే స్త్రీలతో, నా కుమారులారా ఇది మంచిది కాదు, ఇలాగ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదని ఏలి మొత్తుకున్నాడు. కానీ లక్ష్య పెట్టలేవాడు. యుద్ధంలో చచ్చిపోయారు, వెంటనే చచ్చిపోయారు. కాబట్టి దేవునికి విరోధంగా ఏ పాపానికి ఒడిగట్టొద్దు. నీకు బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, కానీ దేవునికి విరోధంగా నిలబడొద్దు దయచేసి. నీకే ప్రమాదం. మంచిది కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, మార్కు సువార్త 12వ అధ్యాయం 24 వచనం. చాలమ్మా, మీరు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక, జాగ్రత్త, దేవునితో ఆటలాడుకోవద్దు అంటున్నాడు ఈ రోజున. దేవుని శక్తిని ఎరుగక,
మన దేవుని శక్తిని, ఇంకా ఏ దేవతల దేవుళ్ళ శక్తులు కాదు, యేసయ్య శక్తిని ఎరుగక పొరబడుతున్నారు. దేవుని మందిరం అన్న నిర్లక్ష్యం, దేవుడన్నా నిర్లక్ష్యం, దేవుని వాక్యం అన్న నిర్లక్ష్యం, దేవుని సేవకులన్న నిర్లక్ష్యం, దేవుడన్నా సేవకుల మీదనే నేరాలు. నేను ఏ నేరం చేయాల, మీ క్షేమమే కోరుకున్నాను. ఎన్నో సంవత్సరాలు ఉపవాసాలు ఉన్నాను. నేను నా వయసుకు తగిన బలం కూడా, బలానికి తగిన, నా వయసు తగిన ఉపవాసాలు కాదు. ఇప్పుడు నిలబడి వాక్యం చెప్పలేని స్థితిలో ఉన్నా. అంత మీకోసం ప్రయాసపడ్డా. మీరు నన్ను అంతగానో ప్రేమించారు, సంఘం ప్రేమించింది. ఏ సంఘ పెద్ద కూడా ఏందయ్యా అన్నిటి ఒక్క మాట అన్నాను. ఎప్పుడు నేను మీతో మాట అనిపించుకోలే. కాబట్టి దేవుని శక్తిని ఎరుగక మీరు పొరపడొద్దు. నోరు జారొద్దు దయచేసి. దేవునికి విరోధంగా మీరు పాపం చేయొద్దు. ఇద్దరు చచ్చిపోయారు, హోప్ని ఫినెహాసులు ఇద్దరు చచ్చిపోయారు. ఏలి కుమార్ సమూయేలు కుమారులు కూడా పాపం చేస్తున్నారంట. దేవుని మందిరానికి వచ్చిన మాంసాన్ని తీసుకుంటున్నారంట. వాళ్ళు పాపం ఏం చేయలేదు కానీ అన్యాయంగా లంచాలు తీసుకుంటున్నారంట. మందిరానికి వచ్చినటువంటి మాంసం దేవునికి అర్పించాల, ప్రథమ మాంసాన్ని మాకు కావాలని తీసుకుంటున్నారంట. అన్యాయం చేస్తా ఉన్నారు. సమూయేలు కుమారులను కూడా దేవుడు యుద్ధంలో మొత్తితే చచ్చిపోయాడు. దేవుని విషయం పాపం చేయొద్దని నా హెచ్చరిక. దేవుని శక్తిని మీరు శంకించుందని నా హెచ్చరిక. నాకు బాగలేకనే రాలని. రెండోది ఆగమంటున్నాడు దేవుడు. నేను ఆగితే వాళ్ళ సంగతి తేలుస్తానంటున్నాడు. నాకు మధ్యలో ఉంటున్నావురా, విజ్ఞాపన చేస్తున్నావు, నువ్వు ఆగురా అంటున్నాడు. నా మాట నమ్మండి. మార్చుకోండి. నా విషయంలో మీ ఆలోచనలు మార్చండి దయచేసి. కాబట్టి యేసయ్య చనిపోయింది మన పాపముల కోసమే. తాను పాపి అయ్యని చనిపోవాలి. అసూయ చేత అప్పగించారు. లేఖనాన్ని నెరవేరినట్లుగా సిలువ తన ప్రాణాన్ని క్రయధనముగా మన కోసం ఆయన అర్పించాడు. 6 గంటల నుంచి ఆయన ట్రయల్ జరుగుతూ ఉంది. 9 గంటలకు సిలువ వేశారు యేసయ్యని. గొల్గొతా కొండకి తీసుకెళ్ళి రాత్రంతా బాధించారు. మంచి దేవుడినే బాధించారు ప్రజలు. మేలులు కోరిన వారినే బాధించారు ప్రజలు. అయినా దేవుని మాట ప్రకారం ఆయన తల వంచి ఎన్ని బాధలు పట్టాను కానీ ఇష్టపడ్డాడు. మెత్తని శరీరాన్ని దున్నారు. నాగలసాల వాళ్ళు దున్నినా మౌనంగా ఉన్నారు. ఆయన మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించవన్నది గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. నీ కొరకే, నా కొరకే, నీకు క్షేమాన్ని ఇవ్వటానికి, నరకం తప్పించడానికి, ఆరని అగ్నిగుండం నుంచి విమోచించడానికి, సాతాను నుంచి, పాతాళం నుంచి, దాస్యం నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, కడగండల నుంచి, ఆరని అగ్నిగుండం నుంచి విడిపించడానికి సిలువలో ఆయన ఆరని యాతనలు, అగ్ని శ్రమలు పడ్డాడు. అగ్ని లాంటి శ్రమలు అనుభవించాడు. అయినా మౌనంగా ఉన్నాడు. ప్రియులరా, 9 గంటలకు సిలువ వేశాడు ఆయన. 9 గంటలు. ఎన్ని గంటలు చెప్పండి? ఎన్ని గంటలకి? 9 గంటలకి గొల్గొతా కొండ మీద సిలువలో ఆయనను మేగులతో వేలాడదీశారు.
9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ వెలుగుంది. ఆ వెలుగులో ఆయన 3 మాటలు పలికాడు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం. ఈ మాటలో దేవుని యొక్క ప్రేమ కనిపిస్తా ఉంది ప్రియులారా. తండ్రి యొక్క ప్రేమ, తండ్రి ప్రేమ తన కుమారులు ఎంత దోషులైనా కదా ప్రేమిస్తానే ఉంటుంది. అలానే మన ప్రభువు కూడా, నాయనా వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించమని ప్రార్థిస్తున్నారు తండ్రికి. ఎవరికి ప్రార్థన చేయాలో మనకు తెలియాలి. మన ప్రార్థన ఒక లెటర్ రాసి, పిల్లలు చదువుకున్న పిల్లలకు అర్థమవుతుంది. ఒక లెటర్ రాయాలంటే మీ నాన్నగారికి లేకపోతే హెడ్ మాస్టర్ గారికి సెలవు కావాలని ఒక లెటర్ రాయమంటాడు. అప్పుడు మనం ఏం చేస్తారు? మీరు చదువుకున్న పిల్లలు హెడ్ మాస్టర్ గారికి సెలవు కావాలని లెటర్ రాయమంటారు, లీవ్ లెటర్ రాయమంటారు. ఎలా చేస్తారు? మొదట మెన్షన్ చేస్తారు, టు అని పెట్టి ది హెడ్ మాస్టర్ అని, సర్ అని, తర్వాత సో అండ్ సో అని పలానా స్కూల్ అని రాసి, ఆ తర్వాత సర్ రిక్వెస్ట్ సార్ అని రాస్తారు కదా, అవునా? అలాగా మెన్షన్ చేస్తారు. అలానే మనం ప్రార్థన చేయాలంటే మొదటిగా ఎవరికి మెన్షన్ చేయాలి, అడ్రస్ మెన్షన్ చేయాలి. టు ది ప్రిన్సిపల్ అన్నట్టుగా, టు ద లార్డ్ జీసస్, తండ్రి అని మెన్షన్ చేయాలి, ఫాదర్ అని మెన్షన్. అలానే మన ప్రార్థనలో కూడా పరలోకముందున్న మా తండ్రి అని మెన్షన్ చేయాలి. తండ్రికి ప్రేయర్ చేయాలి. ఎవరి ద్వారా చేయాలంటే ప్రభువారి నామములో చేయాలి. ఆ ప్రభువారి నామంలో నువ్వు ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఈ 3 కావాలి. దేవునికి స్తోత్రం. అలానే యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? వీళ్ళు ఏం చేస్తున్నారు? తర్వాత మెన్షన్ చేస్తున్నారు, సమస్య మెన్షన్ చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరికి తెలియట్లేదయ్యా. అక్కడ క్రింద అంటున్నాడు, వీరిని క్షమించమంటున్నాడు. అలానే మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అని మొదటిగా మనం సంబోధించాలి. పరలోకమందున్న మా తండ్రి, లేకపోతే మా ప్రభువా, మా దేవా అని మనుషులు చేస్తూ మన విషయాన్ని చెప్పిన తర్వాత, నీ చిత్తమైతే నన్ను కనికరించి నాకు సహాయం చేయ అని మనం ఎలాగ అడుగుతామో అలా అడగాలని అర్థం ప్రియులరా. ప్రార్థనలో చాలా టాపిక్స్ ఉంటాయి ప్రియులరా. కాబట్టి ప్రభువారు కూడా యేసయ్యకి ప్రార్థన చేస్తున్నారు. ఒకటి గమనించండి, తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థిస్తున్నాడు అంటే తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు యేసయ్య కూడా. మనం మన పిల్లలు ఎంత తప్పు చేసినా మనం వారిని క్షమిస్తానే ఉంటాం. వాళ్ళని ఇంకా వాళ్ళు ఏమంటారు, వాళ్ళని తప్పు చేసినా వారికి తెలియదులే అనుకుంటూ వాళ్ళని మనం పట్టుకొస్తా ఉంటాం, సమర్థిస్తూ ఉంటాం. అలానే యేసయ్య కూడా అంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీరు ఎరగరు తండ్రి, వీరిని క్షమించమంటున్నారు. వాళ్ళకి తెలీదా? చెప్పండి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలీదా? తెలుసు కదా. యేసయ్యని మేము చంపుతున్నాం, బాధిస్తున్నాం, ఉమ్మివేస్తున్నాం, అవమానిస్తున్నాం, కొడుతున్నాం, కొరడాలతో కొడుతున్నాం, సిలువలో ఆయనను చంపుతున్నాం అని వాళ్ళకి తెలుసు చేసే వాళ్ళకి. కానీ యేసయ్య అంటున్నాడు వాళ్ళకి తెలియదు అంటున్నాడు. ఎంత ప్రేమ అండి యేసయ్య ప్రేమ, తండ్రి ప్రేమ, ఎంత ప్రేమ, అంత ప్రేమ మేడం. అందుకే ఆయనకు ఉన్నటువంటి పేర్లలో ఆయన ప్రేమమయుడు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన వాడు యేసయ్య. చంపేవాళ్ళను కూడా వాళ్ళకు తెలియదయ్యా, క్షమించమని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మన ప్రభువు కూడా తండ్రి పక్షాన సిలువలో చనిపోయి తిరిగి లేచి తండ్రితో ఆ కుడిపార్శ్వను కూర్చొని మన కోసం ఇప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడంట. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదని విజ్ఞాపన చేస్తారు. సిలువలో ఎలాగ విజ్ఞాపన చేశాడు, ఈ రోజు కూడా
వీళ్ళు ఆరాధన సరిగా లేదు ప్రభు తండ్రి అని వాళ్ళు క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు మనసు మార్చుకోకుండా, ఆత్మతో ఆరాధించకుండా, సత్యముతో ఆరాధించకుండా పెదాలతో ఆరాధిస్తున్నారు. వారి హృదయం నాకు దూరంగా ఉందని మనం చేసే ఆరాధనను యేసయ్య తండ్రి పక్షాన కూర్చొని వాళ్ళకి తెలియదులే నాయన, వాళ్ళు ఎలా ఆరాధించడం తెలియదు. రెండవది, ఈ లోకంలో ఉన్న మనిషి ఏమి సంపాదించుకుంటున్నాడో తెలియట్లేదండి. ఒకటి, మానవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చానో గ్రహించాలి. ఇక్కడ ఏమి చేస్తున్నాడో మనం ఎరగాలి, ఏం చేయాలో ఎరగాలి, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి భూలోకానికి వచ్చిన మానవుడు తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చాం కాబట్టి మనం తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చామని గ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు చెప్పండి. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని యొద్ద నుంచే ఈ లోకానికి వచ్చాం. ఎందుకోసం వచ్చామంట? పరదేశులుగా, యాత్రికులుగా వచ్చామంట. వింటున్నారా? ఉన్నారా ఇక్కడంతా? నా కోపానికి ఉన్నారా? ఉన్నోళ్ళందరూ చేతుల పైకి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి మనం ఎరగాలి. we must know. ప్రతిది కూడా నీవు గ్రహించాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గ్రహించాలి, ఎరగాలి. రెండవది, ఎందుకోసం వచ్చావో గ్రహించాలి. మూడోది, మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలో కూడా నువ్వు తెలుసుకోవాలి. గ్రహించడం అంటే, ఎరగటం అంటే నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చామో కూడా గ్రహించాలి. ఒకటి, పరలోకం నుంచి, తండ్రి యొద్ద నుంచి భూలోకానికి వచ్చాం. వచ్చినా మనం ఎందుకోసం వచ్చామో కూడా గ్రహించాలి. మరలా మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలో కూడా గ్రహించాలి. ఈ మూడు తెలుసుకోవాలి మనిషి. మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదయ్యా అంటున్నాడు. చంపే వాళ్ళనే క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. చంపుతున్న యేసయ్యను వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియట్లేదు. ఈ లోకంలో ఏం చేస్తున్నామో తెలియట్లేదు. ఏమి సంపాదించుకున్నామో తెలియట్లేదు. ఏమి సంపాదించుకోవాలో తెలియట్లేదు. మరలా తిరిగి ఎక్కడికి వెళతామో కూడా మనకు తెలియట్లేదు. ప్రియులారా, తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఇప్పటికి మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తనను చంపే శత్రువులను తన పిల్లలుగా ఆయన ట్రీట్ చేసి ప్రేమ చూపెడతా ఉన్నాడు. ఇది తండ్రి ప్రేమ. ఇది ఎవరి ప్రేమ అంట? చెప్పండి. తండ్రి ప్రేమ. భార్యాభర్తల ప్రేమ అయితే అంతలో ఉండి ఇంతలో మాయమైందట కదా. లోక ప్రేమ అంతలో ఉండి ఇంతలో మాయమైపోద్ది. కానీ తండ్రి ప్రేమ ఆర్పజాలని ప్రేమ అంట. ఏం ప్రేమ చెప్పండి? తండ్రి ప్రేమ ఆర్పజాలని ప్రేమ, ఆదుకున్న ప్రేమ, కల్వరి ప్రేమ, శాశ్వత ప్రేమ, ఆర్పజాలని ప్రేమ, ఆదుకున్న ప్రేమ. అందరూ పాడు. ఆర్పజాలని ప్రేమ, ఆదుకున్న ప్రేమ, కల్వరి ప్రేమ, శాశ్వత ప్రేమ. ఆదుకున్న ప్రేమ, ఆర్పజాలని ప్రేమ, ఆదుకున్న ప్రేమ, కలువరిలో నా
కొరకు నీ బలియాగమ కలువరిలో నీ త్యాగమే నా కొరకు నీ అర్పణలని ప్రేమ ఆదుకున్న ప్రేమ కలువరిలో నీ త్యాగమే నా కొరకు నీ బలియాగమా అర్పజాలని ప్రేమ ఆదుకున్న ప్రేమ అర్పజాలని ప్రేమ ఆదుకున్న ప్రేమ నిందలెన్నో మోపి నిన్ను బాధించిన మోమున ఉమ్మి వేసి నిన్ను ఏళన చేసిన నిందలెన్నో మోపి నిన్ను బాధించిన మోమున ఉమ్మి వేసి నిన్ను ఏళన శ్రమలు శిక్షనంతా మోసి క్షమను మాకిచ్చినావు శ్రమలు ఎన్నో మాకై నీవు భరించినావు శిక్షనంతా మోసి క్షమను మాకిచ్చినావు ప్రేమను పంచిన మహనీయుడా ప్రాణమునిచ్చిన పరమాత్ముడా ప్రేమను పంచిన మహనీయుడా ప్రాణమునిచ్చిన పరమాత్ముడా కలువరిలో నీ త్యాగమే ఆమేన్ స్తోత్రం చెప్తాం అందరూ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా శాశ్వతమైన ప్రేమ ఆర్పజాలని ప్రేమ తండ్రి ఎలా తన పిల్లలు ఎలా చూపిస్తాడో అలాగా తండ్రి ప్రేమ ఎలాగా తరగక ఉండుంటుంది అలానే లోక ప్రేమ తరిగిపోద్ది స్నేహితుల ప్రేమ తరిగిపోద్ది భార్య భర్తల మధ్య ప్రేమ తరిగిపోద్ది ఆరిపోద్ది అరిగిపోద్ది కానీ యేసయ్య చూపించిన ప్రేమ తండ్రి ప్రేమ ప్రేమ ఆర్పజాలనటువంటి ప్రేమ దేవుని వాక్య భాగంలో ఒకసారి లేఖనాల్లో చూద్దాం అధ్యాయము 6-7 వచనాలు క్షమించాలి 8వ అధ్యాయము 6-7 వచనాలు చదువు ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది
దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమానము. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములో దానిని ముంచివేచాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. చాలా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ, కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, ఆర్పజాలని ప్రేమ నీ తండ్రి ప్రేమ. నిన్ను ఇంతగా ఏం చేసినా ఇలా ఉన్నా క్షమిస్తా ఉన్నాడు క్రీస్తునందు. ప్రేమ కలిగిన దేవుని యొక్క దీర్ఘశాంతముని ఇంకా ఎదురు నిలబడతావా? ఆ సహనాన్ని ఇంకా పరీక్షిస్తావా? జాగ్రత్త. ప్రేమ, యేసయ్య ప్రేమ, ఆత్మజాలన ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 14 మొదటి. ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడుడి. చాలమ్మా, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమ అన్నిటిని సహిస్తుందంట. ఒకసారి చూద్దామా ప్రేమ ఎలాంటిదో ఒకసారి చూద్దాం. అక్కడే 13వ అధ్యాయం. ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడు అంటున్నాడు ప్రియుల. ప్రేమ కలిగి ఉందాం. 3వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 3వ వచనం 4-5. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడైతేనే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారములు మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమండును. ప్రవచనము లేనైనను నిరార్థకముల. చాలు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైన నిరర్ధకములను, భాషలైన నిలుచుకుని జ్ఞానమైన నిరర్ధకమును. కాబట్టి ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడని అంటున్నాడు. ప్రియులారా, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమరేదిగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమైన సంతోషపడక సత్యమందు సంతోషించుచు అన్నిటికీ తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని పరీక్షించును, నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి క్రీస్తు ప్రేమ కలిగి లోకములో మనం నడుచుకోవాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమను సంపాదించుకోవాలి. ప్రేమ అంటే పైకి ఉప్పొంగదంట, పైకి కనపడదు. గుర్తుపెట్టుకోండి. పైకి ద్వేషించుకుంటారు, అది కాదు ప్రేమ. ప్రేమ మత్సరం లోపల ఉండదంట. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసం. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. తండ్రిలాగా చంపే వాళ్ళని ప్రేమిస్తున్నాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎరగట్లేదు, క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మొదటి మాటలో ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ కనిపిస్తా ఉంది. రెండవ విషయం ఏంటంటే, మొదటి మాటలో క్షమాగుణం కనిపిస్తుంది. ఆయన నిత్యము క్షమించే దేవుడని, శత్రువులను క్షమించే దేవుడని, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడని, క్షమాపణ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగిన వాడు మన దేవుడని మొదటి మాటల్లో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి మనము నేర్చుకుందాం, ప్రయాసపడదాం, ప్రేమను సంపాదించుకుందాం. అందరిని శత్రువులను ప్రేమించే ప్రేమ కలిగి ఉందాం. వారి కోసం ప్రార్థన చేద్దాం. ఏమన్నాడు? శత్రువుల కోసం ప్రార్థించిన మనసు మన యేసయ్య మనసు. దేవునికి స్తోత్రం.
రెండవది క్షమించిన మనసు యేసయ్య శత్రువులను ప్రేమించాలి, శత్రువులను క్షమించాలి, శత్రువులను కోసం ప్రార్థించాలి. యేసయ్య మనసు కలిగి ఉండాలి మనం. రెండవది శత్రువులను క్షమించే మనసు కలిగి ఉండాలి. మనకి ఈ లోకంలో శత్రువు ఎవడు ఉన్నాడా? మనుషుడు నీ శత్రువు కాదంటున్నాడు దేవుడు. సాతానుడే మన ప్రధానమైన శత్రువు. మరణమే మన శత్రువు అట. సాతానుడు మన ప్రధానమైన, వాడి దూతలు మనకు శత్రువులు. మనుషుడు ఎవడు శత్రువు కాడు. వాడిలోకి దూరి వాడిని మనకు శత్రువుగా తయారు చేస్తాడు సాతానుడు. కాబట్టి వాడు మంచివాడే. వాడిలో ఉన్న పాపాన్ని చూస్తున్న దేవుడు వాడిని క్షమించమంటున్నాడు. కాబట్టి ప్రియులరా, క్షమించే మనసు కలిగి లోకం నడుచు. దేవుడి మాట మన వినికిడిలో దీవించునుగాక. చెప్పండి, గట్టి చెప్పండి, ఆమె. ఆత్మా శరణ్య విమోచకా, ఆత్మా శరణ్య విమోచకా, నీవు నాతో పరదైసు నేడు నెడుందువు, పవనుండు ఇట్లు పలికి పాపి కాచితి, ఆత్మా శరణ్య విమోచకా. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట ఎవరైనా చెప్తారా? ఎవరు రెండో మాట ఎవరు అన్నారు? నువ్వేనమ్మా? సరే, రెండో మాటకు ఎవరు ఏమిచ్చావమ్మా? రెండో మాట కొరకు ప్రార్థన చేస్తున్నా. రెండో మాట ఒకసారి ధ్యానించడానికి. రెండో మాటకు ప్రార్థన, ప్రత్యేకమైన ప్రార్థన. అన్నమ్మ గారు వచ్చి ఈ రెండో మాట కోసం ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రత్యేకమైన పాట ప్రార్థించిన తర్వాత మాధవి, సౌజన్య ఉన్నారా? రండి. మరి నువ్వేమన్నా ప్రార్థన, చిన్న ప్రార్థన చెయ్యి. లాగు ప్రార్థన లేదు, మైకి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రములు, స్తుతి స్తోత్రములు. గొప్ప దేవుడానికి వందనములు, స్తుతులు స్తోత్రములు తండ్రి. నేనా అయ్యా, ఇదిగో ప్రభా, నేను ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సమయం ఇచ్చినందుకు నేనా నీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటాను తండ్రి. నేనా అయా, ఫస్ట్ మాట ప్రభా తండ్రి, నేనా అయా నువ్వు నైనా క్షమించును తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు. నేనా తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు వెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పి నువ్వు తండ్రి, నీకు స్తోత్రములు. నేనా అయా, రెండో మాట కూడా ప్రభా నైనా అయా నువ్వు క్షమించి ఉన్నావు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రములు. నేనా అయా, ఇదిగో నైనా రెండో మాట చెబుతున్నప్పుడు తండ్రి నైనా మేము ఎన్నిటకు సహాయమును దయచేయమని, ఈ ప్రార్థన అంతట్లో తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని, అయా చెబుతున్న బిడ్డలకు నేను శక్తిని, బలమును, జ్ఞానమును, సహాయము దయచేయమని, మాతో నువ్వు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించిన సోదరికి దేవుడి దీవెనలు కలుగునుగాక. ఆమె ప్రేమతో వందనాలు. రెండో మాట ధ్యానించుకుందాం. ఈ మధ్యలో ప్రత్యేకమైన పాట, ఒక పల్లవి ఒక చరణం. మాధవి, సౌజన్య కలిసి ఒక పాట పాడతారు. కలువరి గిరిలో సిలువదారినై వేలాడితివా నా యేసయ్యా, కలువరి గిరిలో
ప్రైజ్ ది లార్డ్. చక్కగా పాడిన ప్రభు గణపరిచిన బిడ్డలకు దైవ దీవెనలు కలుగును గాక. రెండో మాట ఎవరన్నా చెప్తారా? లూకా సువార్త 23వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 23వ అధ్యాయం 42, 43 వచనాలు చదువుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. చదవగలిగిన పిల్లలకు మౌతులు ఇవ్వండి. మౌతులు 1, 2 దగ్గర పెట్టుకోండి. త్వరగా తీసి ఆ కొటేషన్స్ చదవాలని ప్రేమతో మనవి చేస్తుంది. నెక్స్ట్ రెండో మాట అయిపోయిన తర్వాత పాటకి సిద్ధపడిన ప్రత్యేకమైన పాట ఎల్లపాటి అరుణ సిద్ధపడండి. మంచిది. రెండో మాటను మనం ఒకసారి మరలా ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువు. 43 వరకు చూద్దాం. ఆ నేరస్తులలో ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకు, మమ్మలను కూడా రక్షించుమని చెప్పాను. రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని అనేను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. ప్రేమన వాళ్ళారా, రెండో మాటను మనం ధ్యానిస్తున్నాం. సిలువలో ప్రభువారు రెండో మాట 9 నుంచి 3, 12 గంటల వరకు వెలుగు, పగటి వెలుగు ఉందన్నమాట. సూర్యుడు ఉన్నాడు అన్నాడు. వెలుగులో 3 మాటలు ఆయన పలికాడు. తర్వాత చీకటి 12 గంటల నుంచి 3 గంటల వరకు లోకమంతా చీకటి అయిపోయింది, గాఢాంధకారం అయిపోయింది. ఆ చీకటిలో 4 మాటలు కూడా ఆయన మన కొరకు జీవపు మాటలు. పరిశుద్ధాత్మ నాకు ఒక పాట ఇచ్చాడు. సిలువను గురించినటువంటి ధ్యానిస్తున్నప్పుడు ఆ 7 మాటల గురించి పాట ఇచ్చాడు. కానీ నాకు ఆ పాట రాగం, పాట కూడా తేలేదు. జీవ సందేశం అనేటువంటి పాట రాశాను. ఆ పాటని ఈ రోజు నేను ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి జీవపు మాటలు ఆయన పలికినటువంటి మాటల్లో మానవునికి జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు జీవపు మాటలు అంటారు. ఆయన మాటలు దయగలిగినటువంటి మాటలు, జీవాన్ని ఇచ్చే మాటలు, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు, పాపి జీవితాన్ని మార్చేసే మాటలు, నిత్య జీవపు మాటలు ఆయన మాటలు, శక్తి కలిగిన మాటలు ఆయన మాటలు. ఆయన మాటల్లో ఎంత బలముందో
ఒక్కొక్క మాట అందుకని ఆచి తూచి మాట్లాడతాడు ప్రభువారు. ఉదారి ఆయన శిలువ ట్రయల్కు వెళుతున్నటువంటి సమయంలో, గెత్సెమనికి వెళ్ళబోయేటువంటి సమయంలో శిష్యులతో అంటాడు, ఇక నేను విస్తరించి మాట్లాడను అన్నాడు. ఎందుకోసం అంటే సాతానుడు మెరుపుల దిగి వచ్చాడు కాబట్టి, అంటే ఇక నేను విస్తరించి మాట్లాడను అని మాటలు జాగ్రత్తగా మాట్లాడిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే మాటల్లో కూడా దోషాలు దొల్లిస్తాడు అనమాట సాతాను. నీ నాలుకను పట్టుకొని నీ మాటలను మార్చివేస్తాడు. మీ మాటలు కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయంట. మన మాటలు ఎలా ఉన్నాయంట? తేనె రాసి, కత్తి కంటే తేనె రాసిన చందానంగా ఉంటాయంట. కత్తిపోటు లాంటి మాటలు, ఒక్కొక్కరిని బాధించే మాటలు. కానీ యేసయ్య మాటలు అలాంటి మాటలు, మనిషికి జీవాన్ని ఇచ్చే మాటలు. ఒక మాట మాట్లాడితే బ్రతుకులు మారిపోతున్నాయి. యేసయ్య మాటలు అంత పవర్ ఉందన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆచితూచి మాట్లాడినటువంటి దేవుడు. సిలువలో ఈ వైపు ఒక దొంగని, ఆ వైపు ఒక దొంగని, వాళ్ళు చేసిన దోషానికి ఇద్దరు దొంగలను మరి కుడి వైపున ఎడం వైపున తనతో పాటు ఇద్దరు దొంగలను వారు చేసిన వాళ్ళు దానికి నేరానికి ప్రియులరా సిలువ శిక్షను వేశారు. అయితే ప్రభునందు ప్రియులరా, ఈ కుడి వైపునటువంటి దొంగ అంటున్నాడు, నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అతను అంటున్నాడు. దూషిస్తున్నాడంట. మొదటి దొంగ ఆ కుడి వైపునట అతను దూషిస్తున్నాడంట. నువ్వు క్రీస్తువే కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు బలం ఉంది కదా, నీవు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించరాదా, నీవు దిగి మమ్మల్ని కూడా దించరాదా అంటున్నారు సిలువలోంచి. ప్రియులరా, అయితే ప్రభునందు ప్రియులరా, అంటే యేసయ్యను అతను గ్రహించలేకపోయాడు. సిలువ వైపు చూచినప్పుడు కదా మనకు విలువ పెరుగుద్దని దేవుని లేఖనాల్లో ఉంది. సిలువ కూర్చున్న వార్త రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి, నీకు శక్తి లభిస్తుంది సిలువ వైపు చూసినప్పుడు. బుద్ధిగంత నివాసులారా, కీర్తనల గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథంలో 45:22 చూద్దాం. యెషయా గ్రంథం, బుద్ధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమంటాడు. 45:22 నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయనని నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసయ్య వైపు చూచినప్పుడు రక్షణ దొరుకుతుందట. బుద్ధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. మీరు మనుషుల వైపు చూస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారు, దేవతల వైపు చూస్తున్నారు, రాజుల వైపు చూస్తున్నారు, అధికారుల వైపు చూస్తున్నారు, కానీ నా వైపు చూచి రక్షణ పొందండి. ఏ అవసరత తీర్చగలను వాడను అని అర్థం. నిన్ను రక్షించుటకు సమర్థుడును. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనం రక్షణ పొందాలంటే ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మన ముఖాలంట ఎప్పుడు లజ్జింపవంట. స్తోత్రం చెప్పండి. నువ్వెప్పుడు సిగ్గుపడవన, ఎప్పుడు కలవరపడవు, భయపడవు. పదివేల మంది దండెత్తి వచ్చిన ఆయన నిన్నేమి చేయలేడు. ఏడు బాధలు నిన్ను వెంటాడిన, జలములలో పడి నీ వెళ్ళిన, అగ్నిలో పడి నీ వెళ్ళిన, ఆయన నిన్నేమి చేయవడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన నిన్ను కునుకగా నిద్రపోక కాపాడుతున్నటువంటి దేవుడు.
ప్రియులారా, మనం మనుషుల వైపు చూస్తే సిగ్గు కలుగుద్ది, దేవతల వైపు చూస్తే సిగ్గు కలుగుద్ది, అవమానం కలుగుద్ది. రాజులను నమ్ముకున్న, ఆశ్రయించిన మనకు అవమానం కలుగుద్ది. కానీ ప్రియులారా, యేసయ్య వైపు చూచిన వాడికి ఏ విషయమైనా నిన్ను రక్షించగలిగిన, జలములు నీకు పొర్లిపారినా నిన్ను కాపాడగలిగిన వాడు కదా. ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నారు, ఐగుప్తు నుంచి వస్తుంటే వాళ్ళకి ఏమి ఎదురుపడిందంట? ఎర్ర సముద్రం ఎదురొచ్చిందంట. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఈ సముద్రము ఇక దాటిపోలేం మనం. వెనక వైపు చూస్తూనే శత్రువులు వస్తున్నారు. ప్రజలందరూ భయపడిపోయారు. మోషే మీద సనిగారు, గొనిగారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకుని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపాలని చూస్తున్నావా అని చెప్పేసి మోషే మీద, అహరోను మీద సనిగారు, గొనిగారు. ప్రియులారా, అప్పుడు దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని చెప్పాలి, ఏం చేశాడంట? మోషే ఎందుకు భయపడుతున్నావు? సముద్రం వైపు నీ కర్రను చాపు, నేను దాన్ని చీల్చివేస్తాను అన్నాడు. ప్రియులారా, మోషే సముద్రం వైపు తన కర్రను చాపినప్పుడు సముద్రము చీలిపోయిందంట. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సముద్రము లాంటి కష్టాలు నిన్ను వెన్నంటున్నా, నువ్వు యేసయ్య వైపు చూస్తే నిన్ను సముద్రము ముంచజాలదు. ఎరికో గోడల లాంటి అడ్డుగోడలు నీ ముందు నిలబడినా, అంత శ్రమ నీ ఎదుట ఉన్నా నిన్నేమి చేయదు. దేవునికి స్తోత్రం. కేవలం నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే చాలు, ఎరికో గోడలు కూలిపోతాయి. ఇలాంటి 7 బాధలు యోబు భక్తుడు అన్నాడు. 7 బాధలు నిన్ను వెంటాడిన, 6 బాధలు నిన్ను దరిచేరిన నిన్నేమి చేయదు. ఎన్ని వ్యాధులు! ఎంత సమర్థుడైన దేవుడు నీకు తోడుగా. సింహం బోనులు ఎదురొచ్చాయి, సింహాలు ఎదురొచ్చాయి. దేవుని కొరకు జీవించినందువల్ల దానియేలు ప్రియులారా సింహపు నోళ్లను మూసేసాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అగ్ని ఎదురొచ్చింది. అగ్నిలో కాల్చవలసిన, కాలబడాల్సిన, కాలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని కోసం నిలబడినందువలన దేవునికి స్తోత్రం. అగ్ని బలాన్ని చల్లార్చాడు. ఏసీలో ఉన్న అగ్ని ఎలా ఉందంట? ఏసీలో ఉన్నట్లుగా ఉంది, కానీ అగ్ని వాళ్ళను కాల్చజాలలేకపోయింది. ఎంత సమర్థుడు ఆయన! వచ్చాడు అగ్నిలోకి, చల్లగా ఉంది ఏసీ, పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. కాబట్టి అగ్ని లాంటి, అగ్ని ముందు అంటే అంత శ్రమ అన్నమాట. ఎవరు అగ్నిని ఆర్పజాలే, అగ్ని బలాన్ని ఆర్పజాలే. అంత కష్టాలు వచ్చినా నువ్వు యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్య వైపు చూస్తే నిన్ను ఏది కూడా ఏమి, ఏ శత్రువుని ఎదుట నిలబడలేడు. కాబట్టి ఆయన నమ్ముకుందాం, ఆయన వైపు చూద్దాం నీ అవసరత కోసం. 3 వారాలు నేను రాలేదు. మీరు వారం వెళితే పనికి, 6 రోజులు కూలికి వెళితే, 6 రోజు మీకు కూలి ఇస్తేనే మీ కుటుంబం జరుగుద్దని అనుకుంటున్నా. పాస్టర్ గారు, మాకు అది మా లక్ష్యం లేదు, మేము జీవితకాలం అంతా మాకు జరుగుతారు, మేము పనికి పోయినా ఆయన కూలి పోయినా మాకు జరుగుద్ది అనుకుంటున్నారు కదా మీరు. నేను అలా అనుకుంటున్నా. 6 రోజులు పని చేస్తే 7 రోజులు జీతం ఇస్తేనే ఆ 6 రోజులు నెక్స్ట్ వీక్ లో ఆ 6 రోజులు గడుచుద్దేమో అని అనుకుంటున్నాను. నేను కూడా పని చేస్తే నీ కూలి వస్తే నేను ఆ వారం గడవాలి. మూడు వారాలు రాలేదు, కూలి లేదు, జీతం లేదు. ఎలా ఉంటుంది నా పరిస్థితి? సంఘం ఆలోచించిందా? నా మీద నేరాలు మోపింది, కానీ ఏదో వస్తామన్నారు కానీ నేను రావద్దన్నాలే, దూరం అని. నేను ఒకటి ఆలోచించాను, ఎవరిస్తారు నా జీతం? చెప్పాలి, చెప్పండి చెప్పండి
చెప్పాలమ్మా. మీరు పొలంకి వెళ్ళారు, కూలి మీ యజమానుడు ఇస్తాడు. వెళ్ళలేదు, ఎవరిస్తారు? మూడు మిరకల్స్ నా జీవితంలో నేను చూశాను గత వారం, 3 వారాలు. మొదటి వారం జీతం పంపించాడు, రెండో వారం డబుల్ జీతం పంపించాడు, మూడో వారం త్రిపుల్ జీతం పంపించాడు. స్తోత్రం చెప్పు, చేతులెత్తి చెప్పు గట్టిగా, హల్లెలూయా. మనుషులు నమ్ముకుంటే ఏమొస్తుంది? పుట్టి బూడిది. ఆయన నమ్ముకున్నవాడు ఎవడు సిగ్గుపడడు. నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన ఉన్నాడని, ఆయన సమర్థుడని, ఏమైనా చేయగలిగిన సమర్థుడని ఆయన మాట ప్రకారం అడిగేస్తున్నాను నేను. ఆశ్చర్యం కదా. నేను అనుకున్నాను సంఘానికి వెళ్ళపోతే నాకు, నేను నా భార్య కూడా అనుకుంటుంది, నా భార్య కూడా అనుకుంటుంది, వెళ్ళపోతే ఎలా గడుస్తుంది. నేను కూడా కొంచెం వెళ్ళపోతే ఎలా ప్రభు, పని చేస్తేనే కదా నువ్వు జీతం ఇచ్చేది, ఎలాగయ్యా? అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పు, చెప్పాలి హల్లెలూయా. 3 వారాల జీతాన్ని నా ఇంటికి పంపించాడు దేవుడు. జాగ్రత్త సంఘమా, బివేర్ ఆఫ్ గాడ్. దేవునికి భయపడు, దేవుని వైపు చూడు. నీ ప్రతి అవసరత తీర్చగలిగిన సమర్థుడు ఆయన, శక్తిమంతుడని నీవు ఆయన నమ్మాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఉన్నానని నమ్ము. కాకులతో అరణ్యంలో ఉన్న ఏలియాకు ఆహారం పంపించిన వాడని నమ్ము. నాకు అసాధ్యము లేదని నేను నమ్ము. నేను చేయగలనని విశ్వసించు, నేను జరిగిస్తానన్నాడు. నేను అలానే నమ్మాను ప్రియులరా. ప్రభు మొదటి వారమున 2,500 రూపాయలు నా జీతాన్ని నాకు పంపించాడు. రెండో వారమున 5,000 జీతం నాకు పంపించాడు. ఫారెన్ కదా, ఎవరో జీతం పంపిస్తున్నారు అనుకోమాకండి. విశ్వాసుల ద్వారానే నా ఇంటికి పంపించాడు నా ప్రభు. లక్ష్మయ్యుండి అన్నాడు, పాస్టర్ గారు ఫోన్ పేలు పంపించమంటావా అన్నాడు. ఫస్ట్ వీక్ ఒకళ్ళు పంపిస్తాడేమో, నా అవసరం తీరుద్దేమో అనుకున్నాను. మనిషి మాట నమ్మాను. మరి ఆయన ఏమి అవసరంతో ఏమైందో తెలియదు, నాకేం పంపించలేదు. దేవుడు మరి ఒక వైపు నుంచి ద్వారం చేసి యూదులకు సహాయము మరి ఒక దిక్కు నుంచి వస్తుంది. నీ దేవుడు సమర్థుడు. ఇంకొక మాట అన్నాడు, కాలిన అరణ్యములో ఎండకి నా పిల్లలు వస్తుంటే 30 లక్షల మందికి నా పిల్లలకి ఎండ తగులుతేమనని నీడను పంపించినటువంటి, మేఘ స్తంభాన్ని పంపించినటువంటి దేవుడు నా పిల్లలంటే అంతా నాకు శ్రద్ధ అన్నాడు. నీకు నీడనివ్వలేనా? 30 లక్షల మందికి నీడెవరని ఈ చట్టాన్ని ఇస్తుందా? ఒక్క మేఘాన్ని పంపిస్తే మొత్తానికి ఎండ తగలకుండా నీడలో హాయిగా విశ్రమించిన వారు తన పిల్లలు ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూచిన, దేవుని మాట ప్రకారం అడుగు వేసిన ఎన్నడూ సిగ్గుపడు. మొదటి వైపు ఉన్నటువంటి కుడి వైపున దొంగ యేసయ్యను చూస్తున్నాడు, కానీ యేసయ్య ఉన్నటువంటి ఆ స్థితిని అనుభవించలేకపోయాడు, గొప్ప బలాన్ని గ్రహించలేకపోయాడు.
ఆయనలో ఉన్నటువంటి మహిమను గుర్తించలేకపోయాడు మొదటి దొంగ. ఎందుకంటే వాడి బుద్ధి మారలా, వాడి మనసు మారలా, ఇంకా వాడి ఆలోచన మారలా. ఇంకా నువ్వు దిగిరాదా మమ్మల్ని కూడా, నీవు ఆ సిలువలోంచి రక్షించబడి మమ్మల్ని కూడా రక్షించరాదా అంటున్నాడు. మనసు మారకుండా ఇంకా ఈ శిక్ష నుంచి తప్పించుకుంటే బాగుండు. అతను బుద్ధి మారలేదు, మనసు మారలేదు, దృష్టి మారలేదు. అతను చూసే కోణము, యేసయ్య వైపు చూసే కోణము కూడా మారలా. నీవు నేను కూడా అంతే. ఏదో ఒక ఖైదీగా శిక్షణ అనిపిస్తున్న వాడిలాగా చూస్తున్నాడు కానీ ఆయనను గ్రహించలేకపోయాడు. రెండో దొంగ అంటున్నాడు. రెండో దొంగ యేసయ్య వైపు చూశాడు. చూచిన వెంటనే మొదటి దొంగను గద్దిస్తున్నాడు. మనమైతే మనం చేసిన నేరానికి శిక్షణ అనిపిస్తున్నాం, మనకిది తగి ఉన్నది, కానీ ఈయన ఏ నేరము చేసిన వాడు కాదు. మరొకసారి చూద్దామా? ఏ నేరము చేసిన వాడు కాదు ఈయన. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావని దేవునికి భయపడవా అంటున్నాడు. రెండవ దొంగ యేసయ్యను దేవుని వైపు దేవుడిగా చూస్తున్నాడు. చూసే కోణాలలో తేడా. మొదటి దొంగ యేసయ్య వైపు చూశాడు కానీ అతను ఒక మానవుడిగానో లేకపోతే మెస్సీగానో ఒక యేసుగానే చూశాడు కానీ ఆయనను దేవుడిగా గ్రహించలేకపోయాడు. రెండవ దొంగ ఆయన వైపు చూచినప్పుడు ఆయన హృదయం మారిపోయింది. కఠిన గుండెలు మారిపోయినాయి. ప్రియులారా గమనించండి. నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నాం కానీ దేవునికి, చూసారా రెండవ కోణం దొంగ ఆయన చూస్తుంటే, యేసయ్యను చూస్తుంటే, యేసయ్య చూస్తుంటే దేవుడుగా గ్రహించాడు. మనం కూడా దేవుని లేఖనాల్లో ఉంది. నీవు శిష్యుడాన్ని చేర్చుకుంటే ఒక సేవకుణ్ణి, వింటున్నారా? నా వైపు చూస్తున్నారా? స్తోత్రాలు చెప్పండి. మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. బిడ్డలారా, ఒక సేవకుడిని మీరు ఒక సేవకుడిగా చేర్చుకుంటే సేవకుని ప్రతిఫలాలు, శిష్యునిగా చేర్చుకుంటే శిష్యుని ప్రతిఫలాలు, ఒక ప్రవక్తగా చేర్చుకుంటే ప్రవక్త ఫలాలు మీరు అనుభవిస్తారు. గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చే కోణం, నువ్వు చేర్చుకునే కోణం సేవకుని. సేవకుని గ్రహించి ఈయన ఇలా, కొంతమంది ఒక పాస్టర్ గారు చేర్చుకుంటారు, కొంతమంది పాస్టర్ గారిలో ఉన్నటువంటి తలాంతులను చూసి ఒక ప్రవక్తగా చేర్చుకుంటారు, కొంతమంది ఏమో కొన్ని రకాలుగా చేర్చుకుంటారు, శిష్యుడిగా చేర్చుకుంటారు, దేవుని యొక్క శిష్యుడని చేర్చుకుంటారు. కాబట్టి నువ్వు చేర్చుకున్న విధానాన్ని బట్టి నీ కుటుంబంలో ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో మేలు ఉంటాయి. సేవకుని నీవు నీ ఇష్టానుసారంగా అర్థం చేసుకున్నావంటే మా కోసం ఆయన బ్రతుకు. ఒక ఆయన వచ్చి అన్నాడు, కొత్తలో వచ్చి అన్నాడు ఒక ఆయన, బతుకు తెరువు కోసం వచ్చేవాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కాబట్టి వాళ్ళు చూసే కోణం, సేవకుడు ఏముందిలే, ఆయన వాళ్ళు ఏదో బ్రతుకు తెరువు కోసం వచ్చారు, ఏదో పొట్టకొట్టి కోసం వచ్చారు, ఏదో గడపడానికి కోసం వచ్చారు, బ్రతకడానికి కోసం వచ్చారని నీవు అనుకుంటే ఏ ప్రతిఫలం నువ్వు చూడలేవు ప్రియులారా. కాబట్టి అలానే మొదటి దొంగ చూసిన కోణమేమో ఒక మనిషిగా చూశాడు, కానీ ఒక మరియ కుమారుడుగా చూశాడు, ఒక యేసుగా చూశాడు, లేదా లోకంలో ఒక బోధకుడుగా చూశాడు. కానీ రెండవ దొంగ అయితే దేవుడుగా అతని వైపు, యేసయ్య వైపు చూచిన వెంటనే హృదయం మారిపోయింది, మనసు మారిపోయింది, ఆలోచన మారిపోయింది, తలంపులు మారిపోయినాయి. అంటున్నాడు, మనకైతే ఈ శిక్ష తప్ప, మనము చేసిన దోషానికి మనం శిక్ష అనిపిస్తున్నాం. ఈయనైతే ఏ నేరము చేసిన వాడు కాదు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అంటున్నాడు. రెండవ కోణం, రెండవ దొంగ చూసిన కోణములో తేడా, దేవుడుగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అనుకున్నాడు, దేవునికి భయపడవా. 41 వచనంలో మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానిని తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, దేవునికి స్తోత్రం,
చూచి అసలు ఆయన వైపే చూడలేకపోతుంటుంది. మనమైతే అదే శిక్షా విధిలో ఉన్నాం. మనము కూడా మనం చేసిన పాపాలకు శిక్షలు అనుభవిస్తూ ఉన్నాం. మనం చేసిన మన అవిధేయతలకు మనము వ్యాధి బాధలు కష్ట నష్టాలు శ్రమలు వేదనలు అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఆయన వైపు చూడలేకపోతున్నావు. ఆయన దేవుడని తెలుసుకోలేకపోతున్నావు. నీవున్న స్థితిలోనే కురిగిపోతున్నావు. మొదటి దొంగలాగా నీవున్న స్థితిలోనే చనిపోతున్నావు. కాబట్టి రెండవ దొంగలాగైనా నీవు ఆయనను చూచినప్పుడైనా ఆయనను చూచి దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి హల్లెలూయా. చూచిన కోణంలో తేడా ఉంది ప్రియులారా. నీ చూపులో తేడా ఉంది. ఆయా నోట ఈ మాట విన్నది యేసు ప్రభువారిని గురించి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గలచి యేసయ్యను చూచి దేవునికి స్తోత్రం. అందరి గురించి చెప్తూ యేసు ప్రభువారి గురించి చెప్తా ఉంటే ఇట్లా చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతున్నాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేసి దేహ వెళ్ళగొడుతున్నాడు, ఆయనకు అసాధ్యమైన అన్ని బాగు చేసి సమస్తాన్ని బాగు చేస్తున్నాడని విని ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఈమె యేసయ్య దగ్గరకు వచ్చిందంట. విని యేసును కూర్చు విని యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను చూచిందంట. యేసయ్యను చూచిన వెంటనే ఆమె అనుకుంటుంది, మనసులో అనుకుంటుంది, నా యొక్క బలహీనత గురించి, నా రోగము గురించి, నా వ్యాధిని గురించి ఈయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన చూస్తేనే అర్థమైపోయింది. ఈయన వైపు చూస్తేనే నాకు అర్థమైంది, ఈయన సమస్తాన్ని బాగు చేయాలి. ఈయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను అనుకుంది. వెనుక మార్లకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది ప్రియులరా. వెంటనే తన రక్తదారులు కట్టినని లేఖనం. వెంటనే ఆ రక్తదారులు ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం తగ్గిపోయింది. వెంటనే హీల్ అయిపోయింది. సంతోషంగా ఉంది. అప్పుడు అంటున్నాడు ప్రభువారు, అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టారు కదా అంటే, అయ్యా శిష్యులు అంటున్నారు, ఇంత జనసమూహం ఉంది కదా, ఎవరు నన్ను ముట్టారని అడుగు సమస్య అంటే, ప్రియులరా ఎవరో నన్ను ముట్టారు, నాలోంచి ప్రభావం బయలు వెళ్ళింది అన్నప్పుడు ఆమె తాగలేక ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేనే నిన్ను ముట్టిన రోగిని. దేవునికి స్తోత్రం. అయ్యా నేను ఇలాగ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను, నిన్ను చూచాను, నిన్ను చూచిన వెంటనే నీకు చెప్పాల్సిన అవసరం లేదనిపించింది నా మనసులో. నిన్ను తాకితే చాలు నేను బాగుపడతాను అనుకున్నానయ్యా. అందుకే నీ వస్త్రాన్ని చెంగును ముట్టుకున్నాను, నీ వస్త్రపు చెంగును ముట్టుకున్నాను, నేను హీల్ అయిపోయాను, బాగుపడిపోయాను. అమ్మా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినాను. దేవుని స్తోత్రం చెప్పండి. రక్తస్రావము గల స్త్రీ ఆయన వైపు చూచినప్పుడు ఈయన శక్తిమంతుడని గ్రహించింది. ఈయనకి చెప్పాల్సిన పని లేదు, ముట్టుకుంటే చాలు అనుకున్నది. ఆ వ్యాధి నుంచి విడుదల పొందుకుంది ప్రియులరా. అల్లనే రెండో దొంగ చూస్తున్నాడు. ఈయన దేవుడు అని గ్రహించాడు, ఏ తప్పిదము చేయలేదని గ్రహించాడు, ఈయనకు ఒక రాజ్యం ఉన్నదని గ్రహించాడు ప్రియులరా. అప్పుడు కేకేస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, చూడండి ప్రియులరా, ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, చాలా మంది చూచారు యేసయ్య వైపు. జక్కయ్య చూచాడు, ఆ ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. చాలా మంది మనం గమనించిన బైబిల్ గ్రంథంలో ఆయనను చూచి దీవించబడిన వారు ఉన్నారు ప్రియులారా. కాబట్టి దొంగ కూడా ఆయనను చూచి, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. చిన్న ప్రార్థన చేశాడు, ఆయన దేవుడని గ్రహించాడు. దేవునికి చిన్న విజ్ఞాపన చేశాడు, అయ్యా నీ రాజ్యముతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు ప్రియులరా. చిన్న ప్రార్థన ప్రియులరా, దేవుడు ఆలకించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అతనికి అభయాన్ని ఇచ్చాడు ప్రియులరా. ఇంత మంచి దేవుడు అంటే
బాప్తీసం తీసుకోలేదు, తీసుకున్నాడా? మరి మనలాగా బల్లారాధన తీసుకోలేదు, మనలాగా ఆయనకి సమయం లేదు. లోకంలో జీవించాడు కదా, దొంగతనాల్లో జీవించాడు, నరాత్రులు రకరకాల పాపాలు చేస్తూ జీవించాడు. ప్రియులరా, చివరి సమయంలో యేసయ్య వైపు చూచాడు. మళ్ళీ అవకాశం, ఆయన వైపు చూచే అవకాశం దొరికింది. కొంతమందికి చివరి నిమిషంలో కూడా దేవుడిని తెలుసుకునే అవకాశం దేవుడు ఇవ్వడు. మా మామయ్య చనిపోతున్నాడని చెప్పాడు, వింటున్నారా? స్తోత్రం చెప్పండి. 3 గంటల తప్పదు, మరి సిలువ ఉంది కదా, గుడ్ ఫ్రైడే. ఇలా మీరు ఓర్చుకున్న నేర్చుకున్న కూర్చోలేకపోయినా మీకు తప్పదు, నాకు నీరసం ఉంది, చెప్పలేను. అయినా చెప్పాల్సిన నోరు మూసుకురా గాడిద, నోరు తెరువురా అంటున్నాడు. నేను నోరు తెరుస్తున్నాను, ఆయన మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఏమైనా చాలా లేట్ అవుతుంది. చిన్న ప్రార్థన చేశాడు. చివరి మినిట్, ఇక చనిపోయేటువంటి భయంకరంగా కొట్టి వాళ్ళను కూడా సిలువకు బ్రేకులతో వేలాడదీసి చనిపోయే సమయం వచ్చింది. ఆ సమయంలో యేసయ్య దేవుని ప్రక్కన నిలబడే అవకాశం దొరికింది, యేసయ్యను చూసే అవకాశం దొరికింది కదా. ఆ చూచినప్పుడు మనసు మారిపోయింది. చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని అభయం ఇచ్చాడు యేసయ్య. చివరి నిమిషంలో కొందరికి అవకాశం కూడా దొరకదు. కొంతమందికి అయితే అవకాశం దొంగకు దొరికినట్లుగా కొంతమందికి అవకాశం దొరుకుద్ది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనము కూడా చివరి నిమిషంలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం. రేపు 2 నెలలు గడిస్తే నువ్వు బైబిల్ పట్టుకోలేనటువంటి దినాలు వస్తున్నాయి. వింటున్నారా? నా వైపు చూడండి. 2 నెలలు గడిస్తే బైబిల్ పట్టుకోలేనటువంటి దినాలు రాబోతుంది. బాప్తిసం తీసుకున్న నివ్వని దినాలు. ఇక నీకు తర్వాత బాప్తిసం తీసుకోవాలంటే అవకాశం దొరకదు. ఇక బైబిల్ పట్టుకుంటే చెరసాలలో వేస్తారు. మన సహోదరులు ఒక అతను పాస్టర్ గారంట ఉత్తరప్రదేశ్కి వెళ్ళాడంట. అతని చేతిలో బైబిల్ ఉందని లోపల వేశారు. 2 నెలలు అవుతుంది, కఠిన కారాగార శిక్ష. ఆ చెరసాలలో మ్రగుతున్నాడు, బెయిల్ ఇంతవరకు రాలేదు. బైబిల్ పట్టుకొని వెళ్తుంటే నీ ఇంటిలో బైబిల్ కూడా ఉండనివ్వరంట రేపు. నువ్వు యేసయ్య నమ్ముకున్నావంటే చంపేస్తాయి. అప్పుడు ఉంటుంది మన విశ్వాసం కనిపిస్తుంది. 2 నెలలు జరగబోతుంది. జాగ్రత్త. మీరందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, వింటున్నారా? నా వైపు చూడండి. మీరందరూ ఏమని ప్రార్థన చేస్తారు? నీకు ఇష్టమైన ప్రభుత్వం ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. బీదలను కనికరించే ప్రభుత్వం ఈ ప్రభువా అని ప్రార్థన చేయండి. యేసు ప్రభు పిల్లలను చంపే ప్రభుత్వం కాకుండా, దేవాలయాలు కూర్చే ప్రభుత్వాలు కాకుండా, కూల్చే ప్రభుత్వాలు కాకుండా మంచి ప్రభుత్వం ఈ ప్రభు అని ప్రార్థన చేసుకోండి.